ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అయితే భగవంతుని వలననే ఈ యొక్క బుద్ధి జ్ఞానము మొదలైనటువంటి 16 రకాలైన అనుకూలమైన గుణాలు కూడాను, ఇంకా దుఃఖము, నాశము, భయము, అపకీర్తి మొదలైన ప్రతికూల గుణాలు 4 ఇవన్నీ కూడా భగవంతుని ద్వారానే కలుగుచూ ఉన్నవి అని కదా చెప్పబడింది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, భగవానుడు వాస్తవానికి ప్రతికూల భావములను జీవులకు కలగజేయడం లేదు. జీవుల యొక్క ఆయా కర్మలకు ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడే కదా. ఈశ్వరుడు కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు. జీవులు కర్మకి కర్తలు వారే. కొందరికి కీర్తి, మరికొందరికి అపకీర్తి, కొందరికి సుఖము, మరికొందరికి దుఃఖము వారి వారి పూర్వకృత కర్మల వలననే కదా కలుగుతూ ఉన్నవి. ఏ విత్తనము గనుక వారు నాటితే ఆ ఫలితమే వారికి కలుగుతూ ఉంటుంది. అందుకే ఈశ్వరుడు నిమిత్త మాత్రుడు. దుష్కర్మలు చేసినటువంటి వారికి దుఃఖము, సత్కర్మలు చేసిన వారికి సుఖము భగవంతుని యొక్క నియతి వలననే కలుగుతూ ఉంటుంది కదా. ఈ దృష్టితోనే సుఖములు, దుఃఖాలు మొదలైనవన్నీ కూడా భగవంతుని వలన కలుగుతూ ఉన్నవి అని కదా చెప్పబడింది. ఇంకా కూడా ఇప్పుడు చెప్పబడినవి మార్పులన్నీ కూడా మనసునందే ఉత్పన్నమవుతూ ఉంటాయి. మనసు ఏమో స్వతహాగా జడమైనటువంటిది, కదలనిది, దానంతటికది స్వయం సత్తా లేనటువంటిది. దానికి ఆధారంగా చైతన్యము అనే ఆత్మ వస్తువు ఉన్నది. ఎలాగంటే అయస్కాంతం యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఇనుప మొక్క కదలనట్లుగానే ఆ చైతన్య ఆత్మ యొక్క సామీప్యంలో ఉన్నటువంటి మనసు క్రియాత్మకమే అవుతూ ఉన్నది. ఈ ప్రకారంగా మనస్సునకును దాని యొక్క అంతర్గత వికారాలకు కూడా పరమాత్మయే ఆధారం కాబట్టి ఇటువంటి దృష్టితోనే అవన్నీ కూడా పరమాత్మ వలననే కలిగినవి అని ఇక్కడ చెప్పబడింది. అంతేకాని వాని సంబంధమైన కర్తృత్వం కానీ ప్రేరకత్వం కానీ ఆత్మకు అంటే భగవానుడికి లేదు. ఎలాగంటే సూర్యునికి జగత్తు యందు జరిగేటువంటి క్రియలు యందు కానీ లేదు, నాటకాలు ఆడేటప్పుడు నాటక దీపానికి నాటకమందు కర్తృత్వం కానీ లేనట్లుగానే అని చెబుతూ, అంటే ఈ లోకమునందు ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైనటువంటి వారు సప్త మహర్షులు, సనకాదులైనటువంటి 4 దేవర్షులు కూడా, మనువులు అయిన 14 మనువులు నా యొక్క భావము అంటే దైవభావము కలిగిన వారే నా యొక్క మానసిక సంకల్పం వలననే వారు పుట్టారు అనే చెబుతూ, సప్తర్షులు 7 అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, మరీచి, క్రతువు, వశిష్ఠుడు అనేటువంటి వారు. ఇంకా సనకాదులు 4, సనకుడు, సనసుజాతుడు, సనత్కుమారుడు, సనందుడు అనేటువంటి వారు 4. ఇంకా మనువులు 14 మంది. ఈ మనువులు స్వయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్వతుడు, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనే 14. వీరంతా కూడా ఎప్పటివారు? మనందరికంటే కూడా పూర్వీకులు. వీరు భగవంతుని యొక్క సంకల్పము చేత నేరుగా మానసిక భావన చేత ఉత్పన్నమైన వారు. వీరి నుండే కదా ప్రపంచంలోని జనులందరూ కూడా పుట్టారు. అంటే వీరే ఈ ప్రజానీకానికి మూల పురుషులు అనే అర్థం. వీరంతా కూడా భగవంతుని యొక్క భావాన్ని కలిగి ఉన్నవారే అయి ఉన్నారు. అంటే భగవంతుని యొక్క భక్తి, ఆత్మజ్ఞానము, ఆ యొక్క సత్తా సామాన్య స్థితిలో సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మతత్వం యొక్క జ్ఞానం కలిగి ఉన్నారు అనేటువంటి అర్థమే కదా. అయితే భగవంతుడు ఎటువంటి వాడు? అపారమైన శక్తి సంపన్నుడు.
సంకల్పము చేతనే అతడు జనులను కానీ లోకాలను కానీ సృష్టించగలడు అనేటువంటి విషయం కోసమే మానస జాతాహ అంటే మనసు నుండి ఉత్పన్నమైనది అనే వాక్యం ద్వారానే మనకు తెలుస్తూ ఉన్నది కదా. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి సప్తమహర్షులు మొదలైనటువంటి వారందరినీ కూడా భగవానుడు తన సంకల్పము చేతనే సృష్టించిన వారే అయ్యారు. అటువంటి సర్వశక్తిమంతునికి నమస్కారము చేసి వారి పట్ల భక్తిభావాన్ని కలిగి ఉండడమే కదా జీవుల యొక్క ముఖ్యమైన ప్రధాన కర్తవ్యం అని చెబుతూ, అంతేకాదు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి మహర్షులు అంటే సప్తర్షులు, సనక సనందనాదులు, మనువులు ఈ మొదలైనటువంటి వారందరూ కూడా సామాన్యమైనటువంటి వారా? కానే కారు. భగవంతుని యొక్క భావముతో నిండిపోయినటువంటి వారు. మాలిన్యరహితమైనటువంటి ఏ మురికి మలినము వాసనలు కూడా నశించినటువంటి దైవభక్తి సంపన్నులు కనుకనే వారిని గురించి మద్భావాహ అని కదా చెప్పబడింది. అంటే నిరంతరము కూడా దైవభావముతో కూడి ఉండేటువంటి వారు, ఆత్మజ్ఞానముతో సంపన్నత్వము కలిగిన వారు. అంటే ఆత్మజ్ఞాన సంపన్నులు, ఆత్మజ్ఞానం నిండి ఉన్నవారు, అపరోక్షానుభూతి కలిగిన వారు అని కదా అర్థము. అంటే భగవంతుడు వేరు, మనము వేరు, అది పరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ స్వరూపమే నేను అనే ఒక భేదభావం లేనటువంటి సర్వము తానైన పరమాత్మయే తాను కూడా అయి ఉన్నాడు అనే అపరోక్షానుభూతి కలిగిన వారు అని కదా అర్థము. అటువంటి మహామహుల నుండియే ఈ జనులంతా కూడా వచ్చారు అని ఇక్కడ చెప్పబడింది. అయితే వారికి జన్మించినటువంటి వీరు భగవద్భావము అనేటువంటిది లేనివారై ఉన్నారు. భగవంతుని పట్ల భక్తిభావము లేనివారై ఉన్నారు. ఆ భావమే లేనివారు అయి ఉండడం విడ్డూరమే కదా. ఎందుకు? ఎంత తేడా! వీరు కూడా వారిలాగానే, అంటే వారి యొక్క పితరులులాగానే, వారి యొక్క మూల పురుషులులాగానే భగవంతుని యొక్క భావముతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే కదా అదే శోభిస్తుంది. లేకపోతే వారికి పుట్టి మహనీయులైనటువంటి ఆత్మజ్ఞాన సంపన్నులకు పుట్టి అజ్ఞానులై ఉండడం అనేటువంటిది హాస్యాస్పదంగా నవ్వులాటగా లేదు ఉన్నది కదా. ఎవరైతే నిరంతరము దైవభావముతో కూడుకొని ఉంటారో ఒక్క క్షణమైనా సరే భగవంతుని యొక్క విస్మృతి లేకుండా ఉంటారో, భగవంతుణ్ణి మరవకుండా ఎల్లవేళలా నిరంతరము సదా సర్వవ్యాపకంగా ఉన్న పరమాత్మనే ఎల్లప్పుడూ కూడా మరుపు లేకుండా ఉంటారో అటువంటి వారికి పుట్టి కూడా ఎల్లవేళలా ఈ దృశ్య సంబంధమైన విషయాల పట్ల కోరికలందు పడి ఈ యొక్క దృశ్య వ్యామోహమునందు పడి కొట్టుకుంటూ అస్థిరమైన ప్రాపంచక అనుభవయోగ్యమైనటువంటి భోగ్య వస్తుజాలాన్ని పట్టి వ్రేలాడుచు భగవానుని ఒక్క నిమిషమైనా సరే స్మరించడం లేదు, గుర్తు తెచ్చుకోవడం లేదు. ఇలా పూర్తి వ్యతిరేకంగా ఉండడం అనేటువంటిది ఎంత శోచనీయము, ఎంత ఆశ్చర్యకరము. కాబట్టి జనులందరూ కూడా ఏం చేయాలి? తమ పూర్వీకులైనటువంటి మహర్షులను స్మరించాలి. వారు ఆ మహర్షులు ఆ పితరులకి పుట్టినటువంటి వారు కదా. ఆ మూల పురుషులకి ఆ మూల పురుషులైనటువంటి మహర్షులను స్మరించి దైవ సంబంధమైనటువంటి ఉత్తేజాన్ని పొందుతారు ఎప్పుడైతే మహర్షులను స్మరించారో. అందుకే ద్విజులు సంధ్యావందనం చేసేటప్పుడు చిట్ట చివర ప్రవర చెప్పేటువంటి సందర్భం కూడా తమ గోత్ర మూల పురుషాదులను సంస్మరించుట విధి వాళ్ళకి అది ఖచ్చితమైనటువంటి నియతిలా ఉన్నది. ఎందుకు అంటే ద్విజులు అంటే ఈ యొక్క బ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి వారు ద్విజులు అని ఎప్పుడు పిలువబడుతూ ఉన్నారు అంటే రెండవసారి జన్మించిన దానికి గురుతేంటే ఉపనయనము. ఇది యజ్ఞోపవేత ధారణ, తండ్రి గారి దగ్గర నుండి బ్రహ్మోపదేశం అనేటువంటిది తీసుకొని వారు రెండవసారి జన్మించినటువంటి వారు. కాబట్టి ఈ విధంగా అమాయక స్థితి నుండి ఈ యొక్క లోక జ్ఞానాన్ని మించినటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేదానికి మరొకసారి ఉత్పన్నమైన వారు. కాబట్టి వారు ద్విజులు అని పిలువబడతారు.
ఈ ద్విజులు సంధ్యావందనము అంటే ఉదయము సాయంత్రము, ఒక్కొక్కసారి త్రికాల సంధ్యలు ఆచరించే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఉభయ సంధ్య వేళల్లో, మరి అపర సంధ్య వేళ, ఉదయకాలం వేళ అపర సంధ్య వేళ, ఈ రెండు కూడా సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు, ఈ విధంగా 2 సార్లు కూడా సంధ్యావందనం చేసేటువంటి వారు చిట్ట చివర వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే ప్రవర చెప్పుకుంటారు. ప్రవర అంటే వాళ్ళు వాళ్ళ గోత్రంలో ఉన్నటువంటి మూల పురుషులు, శాండిల్య గోత్రమని, వశిష్ఠ గోత్రమని, ఇటువంటి మూల పురుషులను గురించి వారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటారు, మళ్ళీ కూడా స్మరిస్తారు. ఆ స్మరించి మూల పురుషులైనటువంటి వారి యొక్క గోత్రాన్ని సంస్మరించి మహనీయులను స్మరిస్తారు. అది వాళ్ళకి విధి ప్రకారం విధించినటువంటి నియతి. దీని భావం ఏంటి అంటే తమ వంశంలో ఉన్నటువంటి మహర్షులను స్మరించి వారిలాగానే తాము కూడా జ్ఞానధనాన్ని పొంది తరించాలి అనేటువంటి విషయమే అవుతూ ఉన్నది. ఇంకా కూడా వారి వంశమందు ఎందరో భౌతికమైనటువంటి శక్తి సమన్వితులు, ఉద్యోగులు, అధికారులు, విద్వాంసులు, పండితులు ఉన్నప్పటికీ కూడా వారిని అందరినీ స్మరించరు. ఆ ఋషులనే స్మరిస్తూ ఉండడం చేత జ్ఞానధనమే జీవుణ్ణి కడతేరుస్తుంది, కానీ తక్కిన మిగిలినటువంటి లౌకిక సంపదలు కావు అని దీని చేత మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా. భౌతికమైనటువంటి శారీరక బలము లేదా మానసికమైనటువంటి ధైర్యము, స్థైర్యము, ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు, కొన్ని అధికారత్వముతో ఉన్నటువంటి పదవులు, పాండిత్యము, విద్వాంసులు, వేదాధ్యయనము, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారు ఋషులనే స్మరిస్తారు, కానీ వాళ్ళ మూల పురుషులైన ఆ గోత్ర ప్రవరణి దానినే చెప్పుకుంటారు. కానీ ఇక ఎందుకు అంటే వీరిని కడతీర్చలేరు. కాకుంటే వారికి ఆర్థిక సహాయము లేదా ఉద్యోగానికి ఏదైనా సరే వకాల్తా బుచ్చుకొని ఉద్యోగం వేయించడమో, అధికారంలో ఉంటే మరొక ఉన్నతమైనటువంటి పదవిని అలంకరింపజేయటము, ఇలాంటివి ఏదైనా సరే వచ్చిపోయే స్థితి కలిగి అశాశ్వతమైన అస్థిర పదవులందు ఉన్నవారు అస్థిరమైన పదప్రాప్తులనే పొందుతారు, పొందింపజేస్తారు. అంతేకాని వారు ఋషులనే అంటే ఇంద్రియాలను జయించినటువంటి శమదామాది సత్వసంపత్తి అనేటువంటి 6 రకాలైనటువంటి శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనబడేటువంటి 6 రకాల సంపదలను పొందినటువంటి, ఇంద్రియాలను జయించినటువంటి ఆ ఋషులను స్మరించడం వలన వాళ్ళకేమని అర్థమవుతుంది? భౌతిక సంబంధమైన ధనాన్ని శరీరం పోషణార్థమే ఉపయోగపడుతుంది, కానీ తన యొక్క జీవత్వం నశించి ఆ యొక్క దైవత్వాన్ని పొందాలి అంటే జ్ఞానధనమే జీవుణ్ణి కడతేరుస్తుంది, కానీ తక్కిన ఈ లౌకిక సంపదలు కావు అని దీనితోటి మనకు స్పష్టమైపోతుంది కదా. ఇకపోతే 3వ విషయం ఏంటది? ఈ సమస్త ప్రజలు కూడా పైన తెలిపినటువంటి మహర్షుల నుండే ఉద్భవించారు అని చెప్పడం చేత వీరి యొక్క మూల పురుషులు ఎవరు అంటే వారే అని స్పష్టపడింది. అలా స్పష్టపడటాన్ని బట్టి ఇంకా ఎవ్వరూ కూడా తాము అల్పులమని, అల్పజాతికి చెందినవారమని దిగులు పడాల్సిన అవసరం లేదు కదా. ఏ జాతికి, ఏ మతానికి, ఏ కులానికి చెందినప్పటికీ కూడా అందరూ కూడా మహర్షుల యొక్క సంతానమే అని తలంచాలి. అలా తలంచి దైవం యొక్క ఉత్తేజాన్ని పొందాలి. ఆ మహర్షుల యొక్క పవిత్రమైన రక్తమే ఈ ప్రజలందరి యందు కూడా ప్రవహిస్తూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలియాలి. అలా తెలిసి జనులు ఎలా ఉండాలి? ధైర్యోపేతులై తమ యొక్క పూర్వజుల జ్ఞానధనాన్ని, తమ కంటే ముందు వారు అనుసరించినటువంటి ఏ యొక్క జ్ఞాన మార్గం ఉన్నదో ఆ మార్గాన్ని అనుసరించి అనుసంధానాల ద్వారా ఆ యొక్క జ్ఞానధనాన్ని సముపార్జించుకొని దైవ వారసత్వాన్ని, దైవం ద్వారా వచ్చినటువంటి వారసత్వము, జ్ఞానము, మోక్షము, మరి నిర్వాణము అనేటువంటి స్థితిని వాడు అనుభవించాలి. అది ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు కదా. దానిపై ఎవరైతే ఆ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ, సర్వులకు దానిపై హక్కు ఉన్నది కదా.
ఎలాగంటే ఇప్పుడు చండాలుడు కూడా తగినటువంటి ప్రయత్నము చేశాడనుకో, ఆ భగవంతుని యొక్క ఆ సొమ్ము, ఆ సొత్తు ఏదైతే ఉన్నదో జ్ఞానధనము అనేటువంటిది, ఆ జ్ఞాన వారసత్వము అనేది అనుభవించగలుగుతాడు చండాలుడైనప్పటికీ కూడా. ఈ సత్యాన్ని తెలియజేయడం కోసమే కాబోలు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు, జనుల యొక్క వంశపారంపర్యాన్ని గురించి ఇక్కడ మనకి వర్ణించి వివరించి విశదంగా తెలియజేశారు. సర్వజీవులు కూడా మహర్షుల యొక్క దైవ సంపత్తికి సమానమైన వారసులే అని భేరి మ్రోగించి వాయించి భగవానుడు చెప్పివేశారు. కాబట్టి ఎవరైనా సరే మీ పూర్వీకులు ఎవరు అని మనల్ని గనక ప్రశ్నించినప్పుడు ఫలానా సామాన్య వ్యక్తి అని చెప్పనవసరం లేదు. నా పూర్వీకులు సప్తర్షులు, నా పూర్వీకులు సనకాదులు, నా పూర్వీకులు మనువులు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే తాను అల్పుడిని, నేను నీచుడిని, నేను బలహీనుడిని, నేను దుర్బలుడిని అని భావించేటువంటి వాడు నిజంగా అల్పుడు, దుర్బలుడు, బలహీనుడు, నీచుడే అవుతాడు. తాను పవిత్రుడని, నేను ఋషి సంతతి, ఋషుల యొక్క వారసుడిని అని తలంచేటువంటి వాడు శుద్ధాత్మమైనటువంటి శుద్ధుడే అవుతాడు. కాబట్టి జనులంతా కూడా వారి వారి మూల పురుషులైనటువంటి ఆ మహనీయులను ప్రతి దినము కూడా స్మరించుకోవాలి. అలా స్మరించుకొని వారు ఎటువంటి మార్గాన్ని అనుసరించారో అలాగే వారిలాగానే ఆ భగవంతుని యొక్క భావముతో కూడిన వారే ఈ సంసారము అంటే శారీరక సంబంధమైన రాకపోకలు, జన్మ జర మరణాలు అనే సంసార భ్రమణ బంధము నుండి విచ్ఛిన్నం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే సంసార భ్రమణ, ఆ సంసార చక్ర భ్రమణము అనేటువంటిది నశించిపోయిందో శరీరాలు, మరి పునరుత్పత్తి లేకుండా ఉన్నటువంటి స్థితిని వాడు తెచ్చుకున్నప్పుడు పరమశాంతిని అనుభవిస్తాడు. ఇక్కడ తెలుపబడినటువంటి మనకి పూర్వీకులలో, ఆ పూర్వజులలో మనకంటే ముందు వారు, మన మూల వంశీకులు, మన మూలమైనటువంటి వారు, మూల పితరుడు సనకాదులు జనులకు నివృత్తి మార్గాన్ని తెలియజేశారు. అంటే ప్రవృత్తి మార్గము అంటే ప్రాపంచక సంబంధంగా అనేక ఉపాధులను పొందడం, వదలడం అనేటువంటిది ప్రవృత్తి మార్గం. అదే నివృత్తి మార్గము అంటే శరీరం మరొకసారి ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం శాశ్వతమైన పరమాత్మనందు సంలీనం అవ్వడం అనేది నివృత్తి మార్గం. అయితే మన పూర్వుల్లో సనకాదులు జనులకు ఏమి నేర్పారు, నివృత్తి మార్గమే నేర్పారు. మోక్షతత్వాన్ని పొందింపజేసేటువంటి స్థితిని వారు మోక్షాన్నే పొందారు, మోక్ష మార్గాన్నే చూపించారు. అదే మనువులు మొదలైనటువంటి వారైతే ఏం చేశారు అంటే ప్రవృత్తి మార్గాన్ని లోకానికి బోధించారు. అంటే పురుషార్థాలు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటివి. ఈ యొక్క ధర్మముతో కూడుకొని ధర్మపూర్వకంగానే అర్థాన్ని సంపాదించి ఆ అర్థముతోటి తన కోరికలను తీర్చుకోవడం కూడా ధర్మబద్ధంగానే కోరికలను తీర్చుకునేటువంటి వాడు. అందుకే వివాహ వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు జరిగింది. తన కోరికలను ధర్మబద్ధంగానే అనుభవించేవాడు. తన యొక్క ధన సంపాదన కూడా ధర్మబద్ధంగానే ఉండేవి. ఇవి ధర్మానికి లోబడి ధర్మబద్ధంగా ఉన్నప్పుడు అది మోక్షానికి మార్గం వేసేది. అంటే ధర్మపూర్వకమైనటువంటి ప్రవృత్తి మార్గాన్ని మనువులు మొదలైనటువంటి 14 మంది మనువులు కూడా లోకానికి బోధించినటువంటి విషయం ఏంటంటే ఏది ధర్మమో దాని ప్రకారం అనుసరించండి అని చెప్పారు. అయితే ఇందులో మొదటి వారు ఏం చేశారు అంటే సనకాదులు గురు పరంపరకు, రెండో వారు వంశ పరంపరకు మూల పురుషులు అయ్యారు. అయితే ఆ మూల పురుషులు కూడా ఎవరి పుత్రులు అంటే భగవంతునికి మానసిక పుత్రులే కదా. ఆ విధంగా మానసిక సంకల్పము చేత ఉత్పన్నమైనటువంటి వారే కదా. కాబట్టి సర్వజనులు కూడా భగవంతుని బిడ్డలే అని కదా నిరూపించబడినట్లే అయింది. ఇక్కడ సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనబడేటువంటి ఈ సనక సనందనాదులు 4 కూడా ఎంతో నైష్టికమైనటువంటి బ్రహ్మచారులే అయ్యారు. నిష్ఠతో కూడుకొని చెలించనటువంటి అసలు
ఇంద్రియాలైనటువంటి అంతరింద్రియాలే లేనటువంటి వారే. అంతరింద్రియాలు అంటే ఆ జీవుడు ఒక్కడ తప్ప మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటివి కూడా లేనటువంటి వారే బ్రహ్మమునందే చరించి బ్రహ్మమునే అనుసంధానం చేసి నిష్ఠ అనుష్ఠానాలతోటి ఆ యొక్క బ్రహ్మానుసంధానంతో బ్రహ్మచారులే అయ్యారు. బ్రహ్మమునందే చేరించారు, బ్రహ్మమునందే రమించారు, బ్రహ్మమునే క్రీడించారు అయినటువంటి బ్రహ్మచారులే అవడం చేత వారికి పుట్టారు అనే వాక్యం వారికి శిష్యులయ్యారు అనే అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సనకుడు సనందుడు వీరెవ్వరికీ కూడా, ఈ నలుగురికి కూడా, సనత్కుమారుడు సనసుజాతుడు వీరెవ్వరికీ కూడా వివాహము స్త్రీతో కలయిక అనేటువంటిది జరగల. మరి వారికి కూడా పుట్టినటువంటి వారు అంటే ఇక్కడ భౌతికమైనటువంటి పుట్టుక వేరు, జ్ఞాన సంబంధమైనటువంటి పుట్టుక వేరు. వారి నుండి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి శిష్యులందరూ కూడా వారిని అనుసరించినటువంటి వారు వారికి పుత్రులే కదా అనేటువంటి అర్థాన్ని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా సప్తమహర్షులు, సనకాదులు, మనువులు వీరి వల్లనే కదా పుట్టారు. ఆ మహనీయులందరూ కూడా నిరంతరము భగవంతుని యొక్క భావముతో కూడి ఉన్నటువంటి వారే కదా. ఆ మూల పురుషులందరూ కూడా భగవంతుని యొక్క సంకల్పము చేతనే ఉత్పన్నమయ్యారు కదా. ఈ ప్రకారంగా భగవంతుని యొక్క సంపద, భగవంతుని యొక్క ఐశ్వర్యము, భగవంతుని యొక్క విభూతి తెలిసినటువంటి వానికి కలిగే మహత్తరమైనటువంటి ఫలితాన్ని గురించి తెలియజేసుకుంటూ, ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా యొక్క విభూతిని, నా అన్నప్పుడు పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని, విభూతి అంటే ఐశ్వర్యము లేదా విస్తృతి విస్తారము లేదా లౌకికము కానటువంటి అలౌకిక శక్తి యోగము అని కదా చెప్పడం. అందుకే పరమాత్మ యొక్క విభూతిని, ఆ ఐశ్వర్యం యొక్క విస్తారాన్ని యోగమును, యోగము అంటే కలయిక, దేనితో? బ్రహ్మముతో కలయిక. దానికోసమే జ్ఞానధనము అనేది అవసరం. కాబట్టి యోగమును అంటే అలౌకిక శక్తిని ఎవడైతే యథార్థంగా విచారణ ద్వారా తెలుసుకుంటాడో, జ్ఞానబోధితుడవుతాడో, అతడు నిశ్చలమైనటువంటి యోగముతో కూడుకొని ఉన్నాడు. ఈ విషయంలో ఏమైనా సందేహం ఉన్నదా అంటే లేనే లేదు. అంటే ఈ ప్రకారంగానే భగవంతుని యొక్క విభూతిని, ఆ భగవత్ సంపదను, సృష్టి యొక్క మహిమను యథార్థంగా ఎవడైతే ఎరుగుతాడో, ప్రతి ఒక్కరూ కూడా, సమస్త జగత్తు కూడా భగవంతుని నుండే ఆవిర్భవించింది అని కనుక లెస్సగా తెలుసుకున్నట్లయితే అతడు ఏ చలనము లేనటువంటి, చంచలము లేనటువంటి నిశ్చలమైన యోగముతో, భగవంతుని యొక్క ధ్యానముతో, దైవ నిష్టతో కూడి ఉంటాడు అని కదా చెప్పబడింది. అందుకే తత్వతః అని చెప్పారు. తత్వతః అన్నప్పుడు యథార్థముగా, వాస్తవానికి, నిజానికి అని తెలియజేయడం చేత భగవంతుని యొక్క విభూతిని, ఆ యోగాన్ని యథార్థంగా తెలుసుకోవాలే కానీ ఇంకా ఇతరత్ర విధాలుగా రకాలుగా తెలుసుకోవడం అనేటువంటిదైతే కాదుగా. ఎందుకంటే అంటే భగవంతుడు ఒక్కరే సత్యం. వారి నుండే కదా ఈ జగత్తు మొదలైనవన్నీ కూడా ఉత్పన్నమైనవి అని తెలుసుకున్నటమే కదా వాస్తవమైనటువంటి జ్ఞానం. అలా తెలిసినటువంటి వాడు శాశ్వతుడుగు ఆ పరమాత్మను పొందడానికే కృత నిశ్చయముతోటి, చంచలము కాని నిశ్చల ధ్యాన యోగముతోటి, దృఢతరమైన ప్రయత్నముతోటి కూడా కూడి ఉంటాడు కదా. అందుకే నిశ్చలమైనటువంటి అవికంపేన అని చెప్పారు. అవికంపేన అంటే నిశ్చలమైనటువంటి, కంపేన చంచలముతో ఉన్నటువంటి, అదే అవికంపేన నిశ్చలమైనటువంటి అని చెప్పడము చేత అతడు అనుసరించేటువంటి ధ్యాననిష్ట కానీ, యోగము కానీ, దైవ విశ్వాసం కానీ ఏమాత్రము కూడా చెలించదు.
ఈ విధంగా దృశ్యం మీదకు అటువైపు ఇక దృశ్యము పైకి అటు దైవము పైకి కూడా ఊగులాడేటువంటిది కాదు అనే కదా స్పష్టపడుతూ ఉన్నది. ఎందుకు అంటే కొందరు కాసేపు దైవాన్ని ధ్యానిస్తారు, మరి కొంతసేపు ఆ యొక్క ప్రాపంచక సంబంధమైన దృశ్య విషయాలను ధ్యానిస్తారు. అయితే ఇక్కడ నిశ్చలము అని చెప్పాడు కదా భగవానుడు, అవికంపేన అని చెప్పడం చేత అతడు అనుసరించేటువంటి ధ్యాన నిష్ట ఎందు కానీ, యోగమునందు కానీ, దైవ విశ్వాసమునందు కానీ ఏమాత్రము కూడా చంచలత్వము లేదు. నిశ్చలమైనటువంటి ఆ దృశ్యంపై కాసేపు దైవంపై కాసేపు ఊగిసలాడేటువంటిది కాదు అని స్పష్టమవుతూ ఉన్నది. అందుకే నా సంశయ, ఇందులో ఏమాత్రము సందేహము లేదు అని చెప్పడం చేత ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధ్యాననిష్ట, యోగము, దైవ విశ్వాసము మొదలైనటువంటి వాక్యము యొక్క ఆ సత్యత్వాన్ని లెస్సగా నిరూపించబడినట్లే అయింది కదా. కాబట్టి ఈ మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువు భగవంతుని యొక్క విభూతిని, భగవంతుని యొక్క సంపదను, ఐశ్వర్యాన్ని బాగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి దాని ఫలితం ఏమిటి అంటే నిశ్చలమైనటువంటి ధ్యాననిష్ట అనేది జరుగుతుంది. అలా చలనము లేనటువంటి నిశ్చలమైనటువంటి ధ్యాననిష్టను అవలంబించి భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఎవడైతే ఆ యొక్క యశబ్ద ప్రయోగం చేయడం వలన, అందుకే ఇక్కడ యహ అంటే ఎవడు అని కదా చెప్పడం. ఈ య అనేటువంటి శబ్ద ప్రయోగం చేయడం వలన ఎక్కడ జాతి కానీ, మతము కానీ, కులము కానీ, స్త్రీ పురుషులు కానీ, వర్గము కానీ అనేటువంటి వ్యత్యాసము లేకుండా ఎవడైనా సరే భగవంతుని యొక్క విభూతిని, భగవంతుని యొక్క మహిమను, భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని గురించి బాగా తెలుసుకున్నట్లయితే నిశ్చలమైనటువంటి ఆ భగవంతునితో ఐక్యస్థితిని, నిశ్చల యోగాన్ని పొందగలుగుతూ ఉన్నాడు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే దైవ సంబంధమైన నిశ్చల యోగము భగవద్ విభూతిని యథార్థంగా ఎరిగినటువంటి వానికి మాత్రమే సిద్ధిస్తుంది, కానీ ఇతరులకు కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.